ముందుగా 5 ఆనియన్స్ తీసుకోవాలి. పెద్దవి అయితే 5, చిన్నవి అయితే 10 తీసుకోండి ఆనియన్స్. తర్వాత 3 పచ్చిమిర్చి తీసుకోండి, ఇలా చీల్చుకోండి. తర్వాత ఆనియన్ కర్రీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువైనా వేసుకోండి. తర్వాత ఆయిల్ కాగిన కదండి, ఇందులో ఈ ఉల్లిపాయలు అనేవి వేసేయండి. చూడండి పేలుతున్నాయి, జాగ్రత్తగా వేసుకోండి. పేలుతున్నాయి చూడండి, ఎలా పేలుతున్నాయి, చేతుల మీద ఎడతాయండి, జాగ్రత్తగా వేసుకోండి. ఇంకోండి ఆనియన్స్ వేసుకున్నాక ఒకసారి తిప్పుకోండి. అప్పుడే పచ్చిమిర్చి వేయకూడదండి, కొద్దిగా వేగిని అనిపించుకొని అప్పుడు వేయండి. మీకు వేగినప్పుడు చూపిస్తానండి, ఎలా వచ్చినాక చెప్తానండి. ఇది మూత పెట్టుకుని బాయిల్ చేసుకోండి. ఉల్లిపాయలు ఎలాగా కలర్ షేడ్ అయినాయో ఇప్పుడు ఎలా పచ్చిమిరపకాయలు వేసుకుని ఒకసారి తిప్పుకోండి. ఇలా మొత్తం దగ్గరికి తెప్పించుకున్నాక మూత పెట్టండి. ఇది లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వేగనివ్వండి. ఒక 10 మినిట్స్ దాకా ఉంచుకోండి. 8 to 10 అలాగా ఉంచుకోండి. అప్పుడు బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తాయండి. అలాగా మధ్యలో ఒక్కొక్కసారి తిప్పుకోండి. చూడండి, మధ్యలో ఒక్కొక్కసారి తిప్పుకోండి, లేకపోతే మొత్తం మాడిపోతుందండి. అందుకండి మధ్యలో ఒక్కొక్కసారి తీసి తిప్పుకోండి. ఇంకోండి చూడండి, మాడంటే వస్తాయండి, అందుకే మధ్యలో ఒక్కొక్కసారి తీసి తిప్పుకోండి. తిప్పుకున్నాక మళ్ళీ మూత పెట్టండి. అలా 8 మినిట్స్ దాకా ఉంచుకోండి, సరిపోతుంది. ఇదిగోండి, నీళ్ళు ఉంచి వేపుకోండి, లేకపోతే మాడంటే వస్తాయండి. ఇలా మధ్యలో తిప్పుకోండి. కలర్ చూడండి ఎలా చేంజ్ అయిందో. ఇలా చేంజ్ అయినాక అల్లం పేస్ట్ వేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. అల్లం పేస్ట్ వేసినప్పుడు చింతపండు పులుసు అంటారు కదండి, అది వేయకూడదండి. వేస్తే టేస్ట్ బాగోదండి, అందుకనండి అల్లం పేస్ట్ వేసి కావాలంటే టమాటాలు కూడా వేసుకోవచ్చండి. మేము టమాటాలు స్కిప్ చేసామండి, మీరు కావాలంటే టమాటాలు కూడా వేసుకోవచ్చండి. చూడండి, 5 ఉల్లిపాయలు వేసుకోండి, అల్లం పేస్ట్ ఇంకోండి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఒకసారి కొంచెం ఉప్పు వేగనివ్వండి. తర్వాత ఇలా తిప్పుకోండి. ఇప్పుడు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని తిప్పుకోండి. కలుపుకున్నాక 2 మినిట్స్ మగ్గనివ్వండి. సిమ్లీలో నుంచి మగ్గనివ్వండి, ఎందుకంటే అప్పుడే కారం మాడుతుందండి కొద్దిగా, లేకపోతే టేస్ట్ బాగోదండి. మగ్గనిచ్చారు కదా, ఇందులో 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. 1 గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ వేసుకోండి, లేకపోతే ఎక్కువ అయిపోతాయండి. సారీ అండి, ఎక్కువ చెప్పేసాను మీకు. ఆనియన్ ఎగిరండి, ఇది సారీ అండి కర్రీ అని చెప్పాను. ఇది బాగా ఎగరనివ్వాలండి, అందుకేనండి అల్లం పేస్ట్ వేసాం. ఒకవేళ కర్రీకి అయితే అల్లం పేస్ట్ బదులు చింతపండు పులుపు వేసుకోవాలండి. ఒకవేళ కర్రీకి అయితే ఇది ఎగిరి కాబట్టి మనము అల్లం పేస్ట్ వేసామండి. ఇది ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసి
ఎగరనివ్వాలండి. అలా సిమ్లీలోనే ఉంచుకోండి. మళ్ళీ ఇది ఎక్కువ పెట్టుకోవాలి తక్కువ పెట్టుకోవాలి అని ఆలోచించకండి. చాలా తక్కువ టైంలో ఈ ఇగురు అయిపోతుందండి. మీరు చాలా టేస్టీగా ఉన్న ఇగురు తయారైపోతుందండి. ఇలాగా 10 మినిట్స్ లేకపోతే 30 మినిట్స్ దాకా అలా ఉంచుకోండి. ఇగురి దాకా సిమ్లీలో ఉంచాం కాబట్టి మధ్య మధ్యలో తిప్పుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దగ్గరకు వచ్చిందండి. ఇగురికి నీళ్ళు తక్కువ వేసుకోవాలండి. 1.5 కప్ వేసాం కదండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ బాగోదండి టేస్ట్. ఇదిగోండి చాలా దగ్గరకు వచ్చింది కదా. ఇంకో 3 to 5 మినిట్స్ ఇలాగా మూతెట్టి ఉంచేయండి. నీళ్ళు చూడండి కూర అయిపోయిందండి. ఇంకొక మినిట్ ఉంచుకోండి. ఇలాగ కొద్దిగా హైలో పెట్టుకుని ఒకసారి చూసుకోండి. ఉప్పు కారం సరిపోయినాయి లేవో చూసుకొని ఉల్లిపాయ తయారైపోయిందండి. ఇంట్లో పెట్టండి, ఇంట్లో తినండి ఒకసారి. ఎంత బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఏమన్నా డౌట్ వస్తే కామెంట్ చేయండి. తింటే మాత్రం మస్తుగా ఉంటుందండి. ఒకసారి తిని చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. ఏదన్నా తక్కువ అయితే అది ఒకసారి టేస్ట్ చూసి వేసుకోండి. అంతేనండి. ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంకా వీడియోస్ పెడతామండి. ఇంకా ఏమన్నా కర్రీ కావాలంటే కామెంట్ చేయండి.